హలో, ఎలా ఉన్నారు అందరూ? మేము ఇప్పుడు మ్యాచ్ డే ఇది. సో మేము ఇప్పుడు మ్యాచ్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఫుల్ రెడీ అయిపోయాం, కిట్స్ అన్ని తీసుకున్నాము, మొత్తం రెడీ అయ్యాం, వెళ్తున్నాం. సో పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మరీ వెళ్తున్నాం ఇప్పుడంతా. సో మా కార్ రెడీ, ఇది టాటా కర్వ్ ఇది. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద మ్యాచ్, టు ద గ్రౌండ్. స్టార్ట్ అయ్యాం. సిసిసి చూడండి, అక్కడ ఒక రాకీ బాయ్ మనకు అడ్డంగా వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. సో ఇది హైదరాబాద్ సిటీ కాబట్టి ట్రాఫిక్ కోసం మీకు తెలిసిందే. ట్రాఫిక్ గురించి మనం చూసుకునే అవసరం లేదు, చెప్పుకునే అవసరం లేదు. ఇలా వస్తూనే ఉంటారు, అడ్డంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళకపోతే మన మీదకి వచ్చి తిరగబడతారు వాళ్ళు. సో బీ కేర్ఫుల్ గైస్, మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు అంతా. సో యాక్చువల్లీ మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ జస్ట్ 25 కిలోమీటర్స్. దానికి ఇన్ అండ్ అరౌండ్ ఎంత కాదనుకున్న ఒక 1.5 అవర్ తీసుకున్నాం మేము. సింపుల్గా 1.5 అవర్స్ అంతే. సో అది ఏ టైం అయినా కానీ, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా చూసి అక్కడ అంకుల్ ఆంటీ కూడా చూడండి, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మేబీ రాకీ బాయ్ రిలేటివ్స్ అయినా అయ్యి ఉండాలి వీళ్ళు అసలు. ఎప్పుడైతే ఏదైతే ఈ హైవే ఎక్కామో, ఫ్లైఓవర్ మాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఓన్లీ ఒక్క రోడ్డే వెళ్తున్నాం. రీచ్ అయిపోయాము గ్రౌండ్కి. సన్ స్క్రీన్ పూస్తున్న అభిషేక్. చాలా చల్లగా ఉందిరా. సన్ స్క్రీన్ అట్టే ఉంటది. ఇంత చల్లగానా? సన్ స్క్రీన్ కూల్ ఉంటుంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న ప్రాక్టీస్ అంతే, ప్రాక్టీస్ సెక్షన్ జరుగుతూ ఉంటుంది. సో మా ఓపెనర్స్ వీళ్ళిద్దరు సో రెడీగా ఉన్నారు, రెడీ అవుతున్నారు. మొత్తం అల్లాడిస్తామని మొత్తం ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు అసలు. సో మ్యాచ్ ముందు చిన్న హడిల్ ఉంటుంది, టీమ్ హడిల్. సో ప్లాన్స్ ఏంటి, ఎట్లా రన్ అవుతుంది, ఏం చేయాలి, మొత్తం అంతా కెప్టెన్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. సో దట్స్ గోయింగ్ ఆన్ దేర్. మొత్తం అందరూ జస్ట్ ఎవరి పనులు ఏమేం చేయాలి, ఎవరు ఎలా చేయాలి అన్నది మొత్తం అంత ఇంట్రడక్షన్. సో ఆర్ ప్లేయర్స్, ఆర్ ఓపెనర్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫీల్డ్. చూస్తున్నారు కదా, లెట్స్ స్టార్ట్ ద గేమ్ కదా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, ఎంతవరకు ఏం జరుగుతుంది అన్నది. సో మ్యాచ్ స్టార్ట్ అయింది and it's going on. మ్యాచ్ ఇలా జరగడం జరిగింది. వి గేవ్ ఏ గ్రేట్ కమ్బ్యాక్ యాక్చువల్లీ, బట్ వి లాస్ట్ ద మ్యాచ్ ఫైనల్గా. మంచి టీమ్ ఎఫర్ట్ ఇచ్చారు ఫైనల్లీ, బట్ మేమైతే మ్యాచ్ లాస్ అయ్యాం. దట్స్ నెవర్ మైండ్, ఏం కాదు. నెక్స్ట్ మ్యాచ్ మేము కమ్బ్యాక్ ఇస్తాము, అది చాలా స్ట్రాంగ్గా ఇస్తామని గట్టిగా ఫిక్స్ అయ్యాము. సమ్టైమ్స్ విన్నింగ్ ఆర్ లూసింగ్, ఇట్స్ ఫైనల్లీ ఇట్స్ గేమ్, అది ఎండ్ ఆఫ్ ద డే. నెవర్ మైండ్, అందరూ మంచి స్పిరిట్తో ఉన్నారు. విల్ బి బ్యాక్ అగైన్.
మేము రిటర్న్ అయితే వచ్చాము. సో రిటర్న్లో ఇది ఏఎంబి రోడ్ అనమాట. సో ఏఎంబి అన్నప్పుడు ఇంకా సాటర్డే, సండే, ఫ్రైడే ఈ వీకెండ్ అయితే ఇంకా ఏఎంబి నుంచి వెళ్ళకపోవడమే మంచిది అనిపిస్తుంది. కారు, బైక్ కంటే పక్క నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడం చాలా ఈజీ ఏఎంబి రోడ్ నుంచి. సో బెటర్ అవాయిడ్ చేయండి రోడ్, బెస్ట్ ఆప్షన్. మ్యాచ్ విన్ అయినా లూస్ అయినా మాత్రం ఫైనల్గా బిర్యానీ ఈజ్ ద లాస్ట్ స్టాపింగ్ పాయింట్ మాకు. అండ్ ఫైనల్లీ మేము వచ్చేసాం బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్తో. సీ యూ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.